యూరోప్ సుకేష్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను రొమేనియా నుంచి సెర్బియా దేశానికి కార్లో వెళ్తున్నాను అనమాట. సో ప్రొసీజర్ ఏంటి, మనకి వీసా అవసరమా లేదా అనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సెర్బియా అంటే మోయే ఆ సాంగ్ ఉంది కదా, అది యాక్చువల్లీ సెర్బియన్ సాంగే అనమాట. ఇంకోటి మన హార్దిక్ పాండ్యా ఉన్నారు కదా, సో వాళ్ళ వైఫ్ అదే ఎక్స్ వైఫ్ వాళ్ళ ఊరు కూడా సెర్బియానే అనమాట. ఊరంటే వాళ్ళ దేశం కూడా సెర్బియానే. ఇంకోటి సెర్బియా అనేది చాలా రకాలుగా కొన్ని విషయాలు ఫేమస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మన సలార్ మూవీలో కూడా సెర్బియన్ ఆర్మీ అని చెప్పి చూపిస్తారు. సో నేను కార్లో రొమేనియా నుంచి సెర్బియాకి వెళ్తున్నాను. సో ఆ వీడియో మీకు చూపించిద్దామని చెప్పేసి నేను తీస్తున్నాను. సో మనం ఇక్కడ నాకు రొమేనియా టెంపరరీ రెసిడెన్స్ కార్డ్ అనే ఒక కార్డు ఉంది. సో ఆ కార్డు ఉండి ప్లస్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే మనం సెర్బియాకి వీసా లేకుండా వెళ్ళొచ్చు అనమాట. ఇది రొమేనియా బోర్డర్. సో రొమేనియా బోర్డర్ తర్వాత అక్కడ చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ రొమేనియా బోర్డర్లో మామూలుగా ఓకే నా టెంపరరీ రెసిడెన్స్ కార్డు పాస్పోర్ట్ అలా అడుగుతారు. సో చూపిస్తాం. వచ్చిన మనకు రొమేనియాలో సాలూత్ అలా వచ్చిన కొన్ని 2-3 పదాలు మాట్లాడితే వాళ్ళు పంపించేస్తారు. తర్వాత ఇప్పుడు రొమేనియా బోర్డర్ అయిపోయిన వెంటనే ఇక్కడ సెర్బియా బోర్డర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సెర్బియా బోర్డర్లో చెకింగ్ జరుగుతుంది. నాకు ఫస్ట్ టైం స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అమ్మో వేరే దేశానికి వెళ్తున్న బోర్డర్లు ఎలా ఉంటాయి అన్నట్టుగా అనుకున్నాను. నాకైతే ఇదేందో మన టోల్ ప్లాజాలు ఉంటాయి కదా నేషనల్ హైవేలో, సో పెద్దగా అట్లానే అనిపించింది. చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్నాము సెర్బియాకి. అదిగో రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా. సో రొమేనియా బోర్డర్ చెక్ అయింది. అయినా కొంత దూరంలో ఇప్పుడు సెర్బియా చెకింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా మోస్ట్లీ ఒక 5 minutes చూసారుగా, టోల్ గేట్లు అయిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ పాస్పోర్టు అలా చెక్ చేసుకొని మళ్ళీ పంపిస్తారు.